హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే తాజాగా కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే లీడర్ బోర్డ్ పొజిషన్లో తమ ప్లేస్ని మార్చుకోవడానికి, అలాగే ఈ వారంలో మరొకరు అంటే రెండవ ఫైనలిస్ట్ అవ్వడానికి అంటూ బిగ్ బాస్ తాజాగా ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే ఇది జోక్ కాదు గురు. సో ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఒక జోకర్ బొమ్మని పెద్దది, అలాగే 2 చిన్న జోకర్స్ బొమ్మలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటి ఎదురుగా ఒక జారుడు బల్లలా ఉన్నటువంటి ఒక ప్లేట్ని కూడా అమర్చడం జరిగింది. ఇక ఈ టాస్క్ నుంచి అంటే ఈ యుద్ధం నుంచి ముందుగా అందరూ కలిసి భరణిని తప్పించడంతో భరణి సంచాలకుగా అయితే వ్యవహరిస్తున్నాడు. ఒక్కొక్కరికి 6 బాల్స్ ఉంటాయి అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. 6 బాల్స్ ఆ జారే బల్లా నుంచి బాల్స్ని విదిల్చి ఆ బాల్ చివరి ప్లేస్కి రాగానే ఆ బల్లాను కిందికి అంటే ఆ బాల్ వెళ్ళి జోకర్ ఫేస్పై పడాలి. అలా ఎంత దూరం అయితే బాల్ అత్యధికంగా వెళ్ళి పడుతుందో వారికి అన్ని ఎక్కువ పాయింట్స్ లభిస్తాయి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ టాస్క్ ప్రారంభం కాగానే సంజన మొట్టమొదటిసారిగా టాస్క్ని దుమ్ము రేపి అవతల పడేసింది అని చెప్పాలి. ఏకంగా ఇమ్మాన్యుల్ని సైతం ఓడించేలా టాస్క్లో అయితే పాల్గొని 6కి 5 బాల్స్ దూరంగా వచ్చేలా విసిరేసింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుల్ కూడా శక్తి వంచన లేకుండా బాల్స్ని దూరంగా జోకర్ బొమ్మపై పడేలా అయితే చేయగలడంలో సఫలమయ్యాడు. కానీ 2 బాల్స్ మిస్ అవ్వడంతో సంజన కంటే తక్కువ స్కోరుతో 2వ ప్లేస్లో నిలిచాడు ఈ జోకర్ కాదు గురు టాస్క్లో. ఏకంగా ఇక ఈ జోకర్ గురు టాస్క్ ముగిసే సమయానికి టాప్ ప్లేస్లో 100 పాయింట్స్ని సాధించేసింది సంజన. మరి ఈ జోకర్ కాదు గురు టాస్క్లో సంజన గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనేది వారి పేరును తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.